ఆ రోజు గోర్కల్ కూడా నీళ్లు తీసుకొచ్చాము. జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకొని జిఎన్ఎస్ ద్వారా ఈ రోజు అవుకు రిజర్వాయర్ కు తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్ నుంచి పులివెందులకు నీళ్లు తీసుకుపోయాం ఎండాకాలంలో కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అవుకు రిజర్వాయర్ మీద నిద్ర చేసి ఎటువంటి పరిస్థితులలో జిఎన్ఎస్ఎస్ కాలం కంప్లీట్ చేయాల జనార్దన్ రెడ్డి, ఎక్కడెక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పొమ్మని చెప్పి నన్ను గౌరవ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీ గారిని పంపించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయో దాదాపుగా 300 చిల్లర కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు గోర్కల్కు నీళ్లు నింపి ఫస్ట్ గోర్కల్కు నీళ్లు నింపింది ఎవరు? ఏ ప్రభుత్వం? రమ్మనండి చెప్తాము. ఓకే, ఏదో గమ్మలు తీసుకొని బుడబుడకలు కథలు చెప్పినట్లు వాళ్ళు చెప్పే డైలాగులన్నీ ఏముంటున్నాయి? పిట్ట కథలు చెప్పినారు ఇద్దరు దొరలు వచ్చి. ఇద్దరు, ఒక ఆయన పిట్ట కథలు, ఒక ఆయన ఇవి చెప్తున్నాడు, కథలు చెప్తా ఉన్నాడు కూడా చెప్తా ఉన్నాము. ఈ రోజు గండికోటకు నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు? ఈ రోజు అవుకు నుంచి నీళ్ళు తీసుకొని పులివెందులకు వస్తున్నాయి, నీ ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు చెప్పాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, ఈ రోజు దేశంలో హార్టికల్చర్ హబ్ అంటే అనంతపూర్ అనేది కూడా జీడిపి రేటు కూడా పెరిగింది. ఆదాయం ఎక్కువ వనరులు వస్తున్న జిల్లా ఏదంటే అనంతపూర్. ఎక్కడో వెనుకబడినటువంటి ప్రాంతము, ఎక్కడ కూడా నీళ్ళు అందని ప్రాంతము, అటువంటి దాన్ని హార్టికల్చర్ హబ్గా అదే విధంగా అక్కడ మేము ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహిస్తే నంబర్ 1